పార్టీ సేవలో తరలిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకింగ్ ఏజెన్సీ వాటికి వైద్య శాఖలో 4,000 కోట్ల బీమా కాంట్రాక్టులు కట్టబెట్టే పన్నాగం, టెండర్ నిబంధనల్లో మార్పులు, సాల్వెన్సీ షరతు ఎత్తివేత, బీమా కంపెనీకి వేల కోట్లు ప్రీమియం రూపంలో మళ్లింపు, ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖలు బీమా అమలు బాధ్యతలు, కమిషన్ కింద 100 కోట్లు, అదంతా పెద్దల జేబుల్లోకి, అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీ నడిపెట్టి ప్రభుత్వ పెద్దల పావులు, అక్రమార్జన జయంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆరోగ్య బీమా అమల్లో స్కామ్కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరదీసినట్టు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పచ్చ పార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకి వైద్య శాఖలో 4,000 కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్ట్ కట్టబెట్టనున్నట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అనేటటువంటిది నిజంగా చెప్పాలంటే ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి వరం. ఇన్సూరెన్స్ కంపెనీలు మరి సక్రమంగా చేస్తాయా లేదైతే అర్థం కాంది. ఇంకోటి ఇంతకు ముందే చెప్పారు, ఇప్పుడు నెలకి 200 కోట్ల రూపాయలు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరోగ్యశ్రీకి. మ్యాక్సిమం అవసరమైతే 300 కోట్లు హాస్పిటల్ అందరికీ డబ్బులు ఇస్తే వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి 4,000 తగలేసి దాంతో ఏం ఉపయోగం?